వెల్కమ్ టు జెట్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పుట్టపర్తి పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్. తరతరాలకు ప్రేరణగా నిలుస్తూనే ఉందన్న మోడీ. పుట్టపర్తికి ప్రధాని మోదీ స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నా వీడియో విడుదల చేసిన మావోయిస్టు అగ్రనేత మల్లూజుల. నంద్యాల జిల్లా డోన్లో దారుణ ఘటన. ఓ ఇంట్లో ఇద్దరి అనుమానాస్పద మృతి. రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకుని నివాళులర్పించారు. అయితే తన పర్యటనకు ముందు పుట్టపర్తి టూర్ పై ఎక్స్పోజ్ చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తనకు సత్యసాయితో ఉన్న అనుబంధాన్ని, ఆయన సేవలను కొనియాడుతూ గతంలో తాను సత్యసాయిని కలిసిన ఫోటోలను షేర్ చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ఎక్స్ పోస్ట్ విషయానికి వస్తే నవంబర్ 19న పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్లోని నా సోదర సోదరీమణుల్లో ఒకరిగా ఉంటానని ఎదురు చూస్తున్నాను. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం ఆయన జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయనతో సంభాషించడానికి మరియు ఆయన నుండి నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు నాకు వివిధ అవకాశాలు లభించాయి అంటూ ఎక్స్లో పేర్కొన్నారు ప్రధాని మోడీ. ఇక మా సంభాషణల నుండి కొన్ని దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి అంటూ సత్యసాయి బాబాను గతంలో కలిసిన కొన్ని చిత్రాలను ఎక్స్లో పంచుకున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
మావోయిస్టు పార్టీ అగ్రనేత గెరిల్లా దాడుల వ్యూహకర్త మద్వి హిడ్మా ఎన్కౌంటర్లో మరణించడానికి కేవలం 10 రోజుల ముందు ఆయన ఆయుధాలు వీడి లొంగిపోయేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ జర్నలిస్టులకు లేఖ రాసినట్లుగా సమాచారం. ఈ లేఖలో హిడ్మా తన భవిష్యత్ ప్రణాళికను వివరించినట్లు తెలుస్తోంది. తమ భద్రతకు ప్రభుత్వం హామీ ఇస్తే ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎక్కడ లొంగిపోవాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. లొంగిపోయే ముందు కొన్ని కీలక అంశాలపై చర్చించాల్సి ఉందని కూడా తెలిపారు. ఈ విషయంపై త్వరలోనే హిందీ, తెలుగు భాషల్లో ఆడియో సందేశం విడుదల చేస్తామని కూడా హిడ్మా ఆ లేఖలో పేర్కొన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో తనను కలవాలని సదరు జర్నలిస్టుకు సూచించినట్లు సమాచారం. అయితే లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే నిన్న మారేడుమిల్లి టైగర్ జోన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా మరణించడం గమనార్హం. ఆపరేషన్ కగారు కారణంగా మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్కౌంటర్ నేపథ్యంలో ఇప్పటికే మావోయిస్టుల కీలక నేతలు ఈ నేపథ్యంలో మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియోను విడుదల చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని పరిస్థితులు దేశం మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని తెలిపారు. లొంగిపోవాలనుకునేవారు తన నెంబర్ 8856038533కు ఫోన్ చేయవచ్చని వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను మహారాష్ట్రలోని గచ్చిరోలి పోలీసులు విడుదల చేశారు. इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं, हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था और आज भी दे रहा हूँ। कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संविधानिक हिसाब से काम करना है। मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था, वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं। और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन नंबर 88
8656038533 और एक बार 8856038533। धन्यवाद। साथी కర్నూలు బళ్ళారి చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి, మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఆగి ఉన్న లారీని ఢీకున్న మరొక లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మృతులు కర్నూలుకు చెందిన లక్ష్మీనారాయణ, రామిరెడ్డిలుగా గుర్తించారు. ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమారస్వామితో ఫేస్ టు ఫేస్. బళ్ళారి చౌరస్తా గ్రాండ్ కోర్ హోటల్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో లక్ష్మీనారాయణ, రామరెడ్డి, వడ్డే శ్రీనివాసులు అందు స్పాట్ లోనే మరణించారు. గితాస్ భాష అనేది మాత్రము హాస్పిటల్కి తరలింపక హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే ప్రస్తుతం వాళ్ళ బామారిది ఉన్నారు, వాళ్ళ బామారితో వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, నిన్న రాత్రి ఏం జరిగింది? అక్కడ యాక్సిడెంట్ జరిగింది. మా కొడుకు ఫ్రెండ్ అంబులెన్స్లో వస్తున్నారు, మీరు చూడండి పోయి అని అంటే జనరల్ హాస్పిటల్కి వచ్చాము. మేము వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాణంతోనే ఉన్నాడు, ఏం మాట్లాడలేకపోయినాడు ఆయన. మేము చూసినాము, కొంచెంసేపు డాక్టర్లు వచ్చి చూసినారు, పెద్ద డాక్టర్ వచ్చి ఇక్కడికి తీసుకురన్నారు. కరెంట్ షాక్ ఇచ్చినారు, ఒక 2 సార్లు స్ట్రోక్ వచ్చింది. అట్లా తర్వాత ఈసీసీ తీస్తామని చెప్పినారు. ఈసీసీ తీసిన తర్వాత కొంచెంసేపటికి లేడు, కాలం అయిపోయినాడు అని చెప్పినారు. ఏదైనా ఉంటే ప్రభుత్వం నుంచి, మా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, వాళ్ళకు ప్రభుత్వం నుంచి సాయం కోరుతున్నాము. ఆయనకి ఎంతమంది పిల్లలు అన్న? 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 కొడుకు. ఇప్పుడు ఈ పిల్లలు వడ్డే శ్రీనివాసులు వాళ్ళ పిల్లల? ఆయన పిల్లలు ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒక అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ కదమ్మా, ఫస్ట్ ఇయర్, 8th క్లాస్ అబ్బాయి. ఇప్పుడు ఆ లారీ ఓనర్ పరారులో ఉన్నారా? మీరు ఏమన్నా పట్టుకునే ప్రయత్నం చేశారా? లేదు, పరారులో వెళ్ళిపోయినాడంట ఆయన. లారీ అయితే స్టేషన్ తెచ్చి పెట్టినారు. ఇప్పుడు మీ బామర్దిగా కానీ భార్యకు కానీ వాళ్ళ మీ డిమాండ్స్ గవర్నమెంట్కి ఏమైనా కోరుతున్నారా? మాకు సాయం కావాలి, అదే పరిస్థితులు బాగాలేవు ఇప్పుడు, గవర్నమెంట్ నుంచి సాయం కోరుతున్నాం. నా పేరు వెంకటేశ్వర, సీను బావని, అక్క భర్తని. అయితే సీనికి సంబంధించిన వాళ్ళ 3 పిల్లలు, ఫస్ట్ పాప బీటెక్ చదువుతుంది, 10th క్లాస్, ఇలా చిన్న పిల్లలుగా చదువుతున్నారు. అయితే అనుకోని ఈ ప్రమాదంలో జరగడం వల్ల వాళ్ళ రోడ్డు మీదకి రావడం జరిగింది. అయితే ఈ రోడ్డు మీదకి యాక్సిడెంట్ జరిగే కారణం ఏమంటే డ్రైవర్ తాగి ఉన్నాడా, లేకుంటే బ్రేకులు ఫెయిల్ అయినాయా లేదనేది దర్యాప్తులో తేల్చాల్సింది. అయితే ఏది ఏమైతే కూడా డౌన్ వల్ల మాత్రం అంత స్పీడ్ రావడం అనేది చాలా ఆశ్చర్యం చెందినది. అయితే దీనికి చెందిన దానికి ఈ లారీ ఆగిన పక్కన ఉన్న ఈ వడ్డే శ్రీనివాసులు, రామరెడ్డి శ్రీనివాసులు అనే తోళ్ళని లారీ చూస్తుండగా అదే బ్రేక్ ఫెయిల్ అయినా అంటే మందు తాగిపోయినాడు అనేది వాళ్ళ మీద దూసుకొని పోవడంతో అంతే స్పాట్లో అవుట్ అయిపోయినారు. అయితే శవాన్ని కూడా గుర్తించలేని స్థితిలో శవాలు అక్కడ పడి ఉన్నాయి. అయితే ఈ శవాన్ని చూసి వీళ్ళు భార్య కానీ పిల్లలు కానీ రోధిస్తున్నారు. అయితే వీళ్ళతో వాళ్ళ భార్య కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. ఆమె ఇప్పటికీ నిన్నటి నుంచి మంచినీళ్ళు కూడా పుట్టుకోకుండా ఇక్కడ జనరల్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. అయితే లారీ ఓనర్ ఇంతవరకు పరాల్లో ఉన్నారు, ఇంతవరకు ఏం తెలియదు. పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, తేలవలసింది. జడ్జి మీ కుమార్, కర్నూలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్లోని కళాశాల ఎస్సీ వసతి గృహంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి అక్కడి విద్యార్థులతో కలిసి రాత్రి బస చేశారు. విద్యార్థులందరికీ 150 రగ్గులు, నోట్బుక్లు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి తగిన ప్రాధాన్యత ఇస్తుందని, విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని మెస్ ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. చలి తీవ్రత దృష్ట్యా విద్యార్థులందరికీ 150 బ్లాంక్ కిట్లు, వాటితో పాటుగా 600 నోట్బుక్లు, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే బస చేశారు. ఈ కార్యక్రమంలో కొరివి అరుణ్ కుమార్, మేకల నరసయ్య, గుండెటి శ్రీనివాసరెడ్డి, గంధం శ్రీనివాస్ గౌడ్, పెద్దిగారి తిరుపతి, వంగా హరీష్ గౌడ్, మునిగంటి అనిల్, కొట్టే ప్రభాకర్, కాంపెల్లి కీర్తి కుమార్, సిద్ధి లక్ష్మణ్, వార్డెన్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
కళాశాల బాలుర ఎస్సీ వసతి గృహానికి సంబంధించి ఈరోజు కరీంనగర్ రామ్నగర్లో నడిపోతున్నటువంటి ఈ వసతి గృహాన్ని మేము ఆకస్మికంగా మరి ఇక్కడ ఏ విధంగా భోజనం సదుపాయాలు అందిస్తూ ఉన్నారు. మేము ప్రభుత్వం పెంచినటువంటి మెస్ ఛార్జీల ప్రకారం పౌష్టిక ఆహారం అందిస్తూ ఉన్నారా లేదా, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి వసతి అంటే బెడ్లకు సంబంధించి రాత్రి తీవ్రమైనటువంటి చలి ఉన్నటువంటి పరిస్థితులలో విద్యార్థులు ఏ విధంగా మరి రాబోయే రోజుల్లో ఎగ్జామ్స్ కానీ ఇవన్నిటిని కూడా కండక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఏ విధంగా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారో తెలుసుకోవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా పెరిగిన మెస్ ఛార్జీల దాని ప్రకారం విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే పౌష్టికమైన ఆహారం బాయిల్డ్ ఎగ్తో పాటు చికెన్తో పాటు నెలకు ఒకసారి మటన్ ఇవన్నీ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితులలో అదేవిధంగా కొంతమందికి బ్లాంకెట్లు లేని పరిస్థితి ఉన్నది. అప్పటికప్పుడే ఉన్న ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో దాదాపు 150 మందికి అందరికీ కూడా మరి బ్లాంకెట్లు తెప్పించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకు నోట్బుక్స్ కానీ అప్పుడప్పుడు దగ్గరే ఉన్నటువంటి గ్రౌండ్కు మార్కెట్ గ్రౌండ్కు క్రికెట్ ఆడతాం సార్ అని చెప్తే క్రికెట్ కిట్లు కానీ ఇవన్నీ కూడా మా వంతు బాధ్యతగా ఇక్కడికి వాళ్ళ యొక్క సమస్యలు సంక్షేమ శాఖ మధ్యలో లక్ష్మణ్ కుమార్ గారితో మాట్లాడి తప్పకుండా ఇంకా పైన మా వంతు బాధ్యతగా మరి వీరికి అన్ని సదుపాయాలతో పాటు వసతులతో పాటు నాణ్యమైన భోజనం అందుతుందో తెలుసుకుంటూ మా వంతు కొన్ని వృతాభక్తిగా వారికి ఇవన్నీ కూడా సాయం అందిస్తా ఉన్నాం. తప్పకుండా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ముద్దులొలికించే ముత్యాలు ఒలిమేను మంగకు ప్రతిపాత్రమైనటువంటి ప్రీతిపాత్రమైన స్వాతి కార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పలో పడి మేలుముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లోని ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమెలు మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహ వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులను కటాక్షించనున్నారు. అర్చనాది కార్యక్రమం నిర్వహించి మొదటి నివేదన అయిన తర్వాత ఉత్సవ మందిర ధనలక్ష్మి అలంకారంలో చూసినటువంటి భక్తులందరికీ అనుగ్రహిస్తూ నంద్యాల జిల్లాలోని డోన్ పట్టణం కొత్తపేటలో ఫరీద్ అనే రౌడీ షీటర్తో పాటు అశ్విని అనే మహిళ ఒకే ఇంట్లో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఇద్దరూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి భర్తతో సహా ఇతరుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం గుమ్మ సమీపంలోని తెల్లవారుజామున కారు ప్రమాదంలో గ్రామానికి చెందిన యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. జి హరిప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ గా అదే మండలం నీలకంఠాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు. అయ్యప్ప స్వామి మాలాధారణలో ఉన్నాడు. వేకువజామున సన్నిధానం నుండి బహిర్భూమికని స్నేహితులతో కలిసి గ్రామ సమీపానికి వెళ్లగా పార్వతీపురం వైపు నుండి గుమ్మలక్ష్మీపురం వైపు వస్తున్నటువంటి కారు డ్రైవరు కట్రక మల్లేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ మెంబర్ అయితే నిద్రమత్తులో రోడ్డు పక్కనే బహిర్భూమికి కూర్చున్నటువంటి వ్యక్తిని ఢీకొనటంతో వ్యక్తి కొంత దూరం తుళ్లిపడి చనిపోయాడు. చేతులు అడుగుపోతారు. చేతులు అడుగుపోతారు. అల్వాల్ పరిధిలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో పోలీసులు విస్తృతంగా కార్డినెట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ హస్మత్పేట్ ప్రాంతంలో భారీ పోలీస్ బలగాలతో చేపట్టడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రత్యేక డ్రైవ్ను మేడ్చల్ డీసీపీ పర్యవేక్షణలో అల్వాల్ సిఐ ప్రశాంత్ నాయకత్వంలోని అమలు చేశారు. వారి వెంట టెక్నిక్ ఇన్స్పెక్టర్ తిమ్మప్ప సిబ్బందితో కలిసి అనుమానాస్పద స్థలాలు, ఇళ్లను పరిశీలించారు. చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు ఉన్నటువంటి ప్రాంతాలను పోలీసులు చెక్ చేశారు. పోలీసులు మోటార్ వాహనాల పత్రాలు, అనుమానాస్పద వ్యక్తుల ఐడీలు, అద్దె గదుల ధృవీకరణ పత్రాలు మరియు నేరాల్లో ఉపయోగించే అవకాశమున్న వస్తువులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు భద్రతా అవగాహన కల్పిస్తూ పోలీసులతో సహకరించాల్సి ఉన్న అవసరాన్ని అధికారులు పేర్కొన్నారు. హౌసెస్ చెక్ చేసి 2500 పర్సన్స్ని చెక్ చేయడం జరిగింది. అందులో మనకి మెజారిటీ అంటే మనకి అదర్ స్టేట్ వాళ్ళు కూడా ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళ యొక్క ఏం చేస్తున్నారనే దాని మీద కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇందులో మనకి మహారాష్ట్ర నుంచి 250 మెంబర్స్ ఉన్నారు, కర్ణాటక నుంచి 185, యూపీ నుంచి 125, బీహార్ 85, జార్ఖండ్ నుంచి 55, ఇట్లా రకరకాలుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వారి యొక్క జీవనోపాధి కోసం ఉంటున్నారు. వాళ్ళ యొక్క కేసెస్ కూడా ప్రీవియస్ హిస్టరీ కూడా చెక్ చేయడం జరిగింది. మనం ఏంటంటే మన పాపులర్ డివైస్ అని ఒక బయోమెట్రిక్ డివైస్ ఉంటుంది. నార్మల్గా కూడా మన వెహికల్ చెకింగ్ చేసేటప్పుడు అనుమానితులు ఉంటే
వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అక్కడ చెక్ చేసి ఇమీడియట్గా వాళ్ళ యొక్క పాత నేర చరిత్ర అందులో మనకు తెలుస్తుంది. అట్లే ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్స్లో కూడా ఈ మిషన్స్ వాడడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో ఒక గతంలో దొంగతనాలు చేసిన వాళ్ళు ఒక 11 పర్సన్స్, గతంలో రౌడీ షీటర్స్ ఒక 19 మెంబర్స్ని కూడా చెక్ చేయడం జరిగింది, ఏరియాలో వాళ్ళు ఉంటారు కాబట్టి. అదేవిధంగా మన బెల్ట్ షాప్స్లలో 46 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 10 క్వింటాల్స్ పీడిఎస్ రైస్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాదాపు 2 వీలర్స్ 600 2 వీలర్ చెక్ చేస్తే ఒక 22 ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్న వాటిని మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా 3 వీలర్స్ 120, 4 వీలర్స్ 85 చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దాదాపు ఒక 130 చలానస్ క్లియర్ చేసి 50,000 వాళ్ళ యొక్క పెండింగ్ చలానస్ కూడా క్లియర్ చేయించడం జరిగింది. ఈ యొక్క ఆపరేషన్లో ఏలూరు జిల్లాలోని పార్లమెంటు పరిధిలో ఉన్న రహదారులు నిర్మాణంలో అధికారులు అలసత్వం వహిస్తే సహించేది లేదని ఏలూరు పార్లమెంటు సభ్యులు దిశ చైర్మన్ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. కలెక్టరేట్లోనే గోదావరి సమావేశ మందిరంలో దిశ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దిశ కమిటీ చైర్మన్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల సమస్యలన్నీ ఆయా సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా దిశ చైర్మన్ ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ గతంలో మంజూరైన పనుల నిర్మాణం విషయంలో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, జెడ్పీ సీఈఓ శ్రీహరి, పలువురు జిల్లా స్థాయి అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అందరం కలిసి పని చేస్తాం అనుకుంటాం, మేము అందరం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం, పని చేయాలనుకుంటాం. బట్ ముందుకు పోకపోతే ఎట్లా అండి? నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా కలిసి కొంచెం పని చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు కలిసి, నాయకులు కలిసి పని చేసుకుంటేనే పని అవుతుంది. లేకపోతే చాలా వరకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా నేను మీకు చాలా డీటెయిల్స్ గా వెళ్తానండి. ఇవాళ మీకు ప్రతి ఒక్క పాయింట్ డిపార్ట్మెంట్ వైజ్ ఏమేమి ఇబ్బందులు మేము ఫేస్ అవుతున్నాము, పబ్లిక్ ఏం ఫేస్ అవుతుందో మీకు అందరికి చెప్తాను. నెక్స్ట్ టైం రివ్యూ మీటింగ్స్ లో మనం అనుకునే టైం లైన్లలో కంపల్సరీ నెక్స్ట్ దిశ మీటింగ్ కి రివ్యూ మీటింగ్స్ లలో మనం అనుకునే టార్గెట్స్ కంప్లీట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను అండి. ఎందుకంటే మనం రివ్యూ చేసుకోవడం, మళ్ళీ వెళ్ళడం, మనం ఈ 5-6 అవర్స్ టైం, అందరి టైం కూడా ఇక్కడ అన్ని పనులు వదిలేసి మనం ఇక్కడ కూర్చుండేది. ఎందుకంటే మనం ఏదైనా సాల్వ్ చేయగలుగుతామని ఇక్కడ కూర్చుంటున్నాం. సాల్వ్ చేయట్లేదు, మనం ఊరికనే పోస్ట్పోన్ చేస్తాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దిశ మీటింగ్ అయినా, డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ అయినా, ఏ మీటింగ్స్ అయినా కానీ మనం చెప్తే ఆ పనులు నెక్స్ట్ రివ్యూ మీటింగ్ కెళ్ళ పనులు కంప్లీట్ అయ్యి మీరు ఈ పని కంప్లీట్ అయిందని చెప్పే పరిస్థితిలో మనం ఉండాలి. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ దిశ మీటింగ్ కి వాళ్ళు చెప్పిన టార్గెట్స్ అన్ని కూడా నెక్స్ట్ దిశ మీటింగ్ కి కంప్లీట్ అయినట్లు ఉండాలి. ఎక్కడ కానీ మళ్ళీ కంప్లీట్ అవ్వలేదు, పెండింగ్ ఉన్నాయి, చేసేస్తామనకుండా కంపల్సరీ అన్ని కూడా పెండింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసి, మేము అడిగే పనులన్నీ కూడా ఎవరు ఎమ్మెల్యేలు అడిగినా కూడా, మేము అడిగినా, ఎవరు అడిగిన పనులన్నీ కూడా కంప్లీట్ చేసి ఉండేట్లు మీరు ప్రిపేర్ అయ్యి రావండి. ఎందుకంటే ఈసారి ఇంకేమన్నా రాకపోతే మాత్రం. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూసి ఉండండి జెట్ న్యూస్.